మనము ఇప్పుడు జీవిస్తున్న ఈ ప్రపంచం గురించి వేల సంవత్సరాల క్రితమే పురాణాల్లో అచ్చం ఇలా జరుగుతుందని చెప్పబడ్డాయని మీకు తెలుసా? మనుషులు డబ్బు కోసం ఏదైనా చేస్తారని, స్నేహాలు కూడా లాభం కోసం మాత్రమే ఉంటాయని, తల్లిదండ్రులను గౌరవించడం తగ్గిపోతుందని, ఇవి అన్నీ కలియుగంలో జరుగుతాయని పురాణాలు ముందే చెప్పాయి. అప్పుడొక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక నిజంగానే మనము కలియుగంలోనే జీవిస్తున్నామా? హిందూ పురాణాల ప్రకారం ప్రపంచం 4 యుగాలుగా మారుతూ ఉంటుంది. ఈ కలియుగం గురించి పురాణాల్లో కొన్ని అత్యంత ఆశ్చర్యకరమైన హెచ్చరికలున్నాయి. కలియుగంలో సత్యం చెప్పేవారిని మూర్ఖులుగా చూస్తారు. ధర్మం క్రమంగా నశిస్తుంది. నకిలీ గురువులు ప్రజలను మోసం చేస్తారు. మరి ప్రపంచం అధర్మంతో నిండిపోతుంది. కాని కథ ఇక్కడితో ముగియదు. ఎందుకంటే పురాణాలు ఇంకో ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతున్నాయి. కలియుగం చివర్లో ప్రపంచం పూర్తిగా అస్తవ్యస్తంగా మారినప్పుడు ఒక మహాయోధుడు జన్మిస్తాడు. ఆయన తెల్ల గుర్రంపై వస్తాడు. చేతిలో ప్రకాశించే ఖడ్గముంటుంది. ఆయనే విష్ణువు చివరి అవతారం, కల్కి అవతారం. కాని అసలు ప్రశ్న ఏమిటంటే, కలియుగం నిజంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? పురాణాల్లో చెప్పిన ఆ సంకేతాలు నిజంగా ఇప్పుడే జరుగుతున్నాయా? ఈ వీడియోలో కలియుగం గురించి పురాణాల్లో చెప్పిన అత్యంత ఆశ్చర్యకరమైన రహస్యాలను తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే విషయం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. కలియుగం, ఈ పదం మనం చాలాసార్లు వింటుంటాం. కానీ నిజంగా ఇది ఎలా ప్రారంభమైందో చాలామందికి తెలియదు. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనము వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక మహా సంఘటన దగ్గరకు వెళ్ళాలి. అదే మహాభారత యుద్ధం. ఆ యుద్ధం కేవలం 2 రాజ్యాల మధ్య జరిగిన పోరు కాదు. అది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఒక మహాసమరం. కురుక్షేత్ర యుద్ధంలో లక్షల మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి ధర్మం గెలిచింది. పాండవులు విజయం సాధించారు. కాని ఆ యుద్ధం తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. కొంతకాలం తర్వాత భూమిపై ఉన్న అత్యంత దివ్యమైన వ్యక్తి తన అవతారాన్ని ముగించడానికి సిద్ధమయ్యాడు. ఆయనే శ్రీకృష్ణుడు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు భూమిని విడిచిన రోజే ప్రపంచంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. అదే కలియుగం. ఆ రోజు నుంచి భూమిపై ధర్మం క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది. పురాణాల ప్రకారం కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అంటే ఇంకా చాలా కాలముంది. కానీ ఈ యుగం ప్రభావం మాత్రం ఇప్పుడే ప్రపంచంలో కనిపిస్తోంది. అబద్ధాలు పెరగడం, లోభం పెరగడం, ధర్మం తగ్గిపోవడం, ఇవి అన్నీ కలియుగ లక్షణాలే అని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఈ యుగం ఎందుకొస్తుంది? దీనికి సమాధానం హిందూ ధర్మంలోని ఒక గొప్ప సూత్రంలో ఉంది. అదే యుగచక్రం. హిందూ ధర్మం ప్రకారం ప్రపంచం ఒక గొప్ప కాలచక్రంలా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రంలో 4 యుగాలుంటాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మొదటిగా ఉంటుంది సత్యయుగం. ఇది సత్యం మరియు ధర్మం యొక్క యుగం. ఈ కాలంలో మనుషులు చాలా పవిత్రంగా జీవించేవారు. అబద్ధం, లోభం, ద్వేషం ఇలాంటి చెడు లక్షణాలు దాదాపు ఉండేవి కావు. సత్యయుగం తర్వాత ప్రారంభమవుతుంది త్రేతాయుగం. ఈ కాలంలో ధర్మం కొంచెం తగ్గుతుంది. ఇదే కాలంలో విష్ణువు అవతారమైన శ్రీరాముడు భూమిపై జన్మించాడు. రామాయణంలో చెప్పబడిన సంఘటనలన్నీ ఈ యుగంలోనే జరిగాయి. త్రేతాయుగం తర్వాత వస్తుంది ద్వాపరయుగం. ఈ కాలంలో ధర్మం ఇంకా తగ్గిపోతుంది. ఇదే కాలంలో మహాభారతం జరిగింది. అలాగే ఈ యుగంలోనే విష్ణువు అవతారం శ్రీకృష్ణుడు జన్మించాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ద్వాపరయుగం ముగిసింది. అప్పుడు ప్రారంభమైంది మనమిప్పుడు జీవిస్తున్న కలియుగం. పురాణాలు చెబుతున్నాయి, కలియుగంలో సత్యం విలువ తగ్గిపోతుంది. నిజం చెప్పేవారిని మూర్ఖులుగా చూస్తారు. అబద్ధం చెప్పేవాళ్లు తెలివైన వాళ్లుగా కనిపిస్తారు. డబ్బు ఈ యుగంలో అత్యంత పెద్ద శక్తిగా మారుతుంది. మనుషులు డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు. స్నేహాలు కూడా లాభం కోసం మాత్రమే ఉంటాయని, తల్లిదండ్రులను గౌరవించడం తగ్గిపోతుందని. అలాగే కలియుగంలో నకిలీ గురువులు కూడా ఎక్కువగా ఉంటారు. వాళ్లు ధర్మం పేరుతో ప్రజలను మోసం చేస్తారు.
ప్రకృతిలో కూడా పెద్ద మార్పులు జరుగుతాయి. అడవులు నాశనమవుతాయి, నదులు కాలుష్యంతో నిండిపోతాయి, ప్రకృతి సమతుల్యం క్రమంగా దెబ్బతింటుంది. అప్పుడు ప్రకృతి కూడా తన కోపాన్ని చూపిస్తుంది. భూకంపాలు, తుఫాన్లు, వరదలు ఇవి మరింత ఎక్కువవుతాయి. కాని కలియుగం గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇంకా ఉంది. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు చివరి అవతారం భూమిపై జన్మిస్తాడు. ఆ అవతారమే కల్కి. కల్కి అవతారం సంభలా గ్రామంలో జన్మిస్తాడు. అతని తండ్రి పేరు విష్ణుయశ. కల్కి చిన్నప్పటినుంచే అసాధారణమైన శక్తి కలిగి ఉంటాడు. తర్వాత అతనొక దివ్యమైన తెల్ల గుర్రంపై సవారీ చేస్తాడు. ఆ గుర్రం పేరు దేవదత్త. అతని చేతిలో ఒక ప్రకాశించే ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గంతో అతను ప్రపంచంలో ఉన్న అధర్మాన్ని నాశనం చేస్తాడు. కలియుగం చివర్లో ప్రపంచం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోతుంది. దుష్టులు ప్రపంచాన్ని నియంత్రించడం ప్రారంభిస్తారు. ప్రజలు భయంతో జీవిస్తారు. అప్పుడు ప్రపంచాన్ని రక్షించడానికి కల్కి అవతారం ప్రత్యక్షమవుతాడు. ఆయన తెల్ల గుర్రంపై ప్రపంచమంతా తిరుగుతూ అధర్మాన్ని వ్యాపింపచేసిన దుష్టులను ఓడించడం ప్రారంభిస్తాడు. అది సాధారణ యుద్ధం కాదు. అది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన చివరి సమరం. చివరికి కల్కి అవతారం అధర్మాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఆ మహాయుద్ధం తర్వాత కలియుగం ముగుస్తుంది. అప్పుడు ప్రపంచంలో మళ్లీ ప్రారంభమవుతుంది సత్యయుగం. మళ్లీ ధర్మం ప్రపంచాన్ని నడిపిస్తుంది. శాంతి, సత్యం, మానవత్వం మళ్లీ ప్రపంచాన్ని నింపుతాయి. కాని ఒక ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. మనమిప్పుడు చూస్తున్న ప్రపంచం పురాణాల్లో చెప్పిన కలియుగ లక్షణాలతో ఎంతవరకు సరిపోతోంది? లోభం పెరగడం, సత్యం విలువ తగ్గిపోవడం, ప్రకృతిలో మార్పులు రావడం ఇవి నిజంగా కలియుగ సంకేతాలేనా? లేక మనమే ప్రపంచాన్ని కలియుగంలా మార్చేశామా? మీ అభిప్రాయం ఏమిటి? మనం నిజంగా కలియుగంలోనే ఉన్నామా? మీ ఆలోచనను కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన హిందూ పురాణ కథల కోసం మన ఛానల్ ఇతిహాస కథలను సబ్స్క్రైబ్ చేయండి.